నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడో ముగిసిందనుకున్న అధ్యాయం ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం మళ్ళీ ఇటీవల గత 2-3 సంవత్సరాల నుంచి పెరిగిపోతుంది. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ మన భారతదేశంలో నిషేధించబడ్డా కూడా కెనడాలో మరియు ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఇది వేళ్ళునుకుంటూ అక్కడ మద్దతు తీసుకుంటూ ప్రత్యక్షంగా ఆ దేశాల్లో పరోక్షంగా పాకిస్తాన్తో చేయి కలిపి ఇవాళ మరొకసారి ఖలిస్తాన్ ఉద్యమం మళ్ళీ అయిపోయింది. మొన్న మనకు ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంఘటనలకు ఇది ప్రధాన సాక్ష్యంగా ఉంది. మరి దేవాలయపై దాడులు, సిక్కు మతం హిందూ మతంలో భాగంగా అదే వాదన, ఇవన్నీ మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 80 కన్నా ముందు ఏదైతే ఉద్యమం జరిగిందో, భింద్రన్వాలే స్వర్ణ దేవాలయం మీద దాడి చేసి భింద్రన్వాలేను హతమార్చారో, ఆ తర్వాత ఇందిరాగాంధీని చంపడం, ఇదంతా వరుసగా జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత దేశాన్ని మరొకసారి అస్థిరత చేయడానికి వీలుగా, గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో, ఆ తర్వాత మరి పివి నరసింహారావు గారు దాన్ని సమర్థవంతంగా అణిచివేసి ఏపీ గిల్ అనే పోలీస్ అధికారి ద్వారా సామాజిక శాంతి భద్రతలు కాపాడుతూనే సిక్కు సమాజంలో ఒక శాంతి భద్రతలు నెలకొల్పారు. ఆనాటి ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఒక రకంగా చెప్పాలంటే సమర్థవంతంగా అణిచివేయగలిగారు. కానీ మళ్ళీ అది ఢిల్లీ రైతుల ఆందోళన రూపేణ ముందుకొచ్చి ఆ తర్వాత ఎర్రకోట మీద దాడి చేసే వరకు వెళ్ళి సిక్ ఫర్ జస్టిస్ సంస్థ దీని వెనుక ఉన్నట్టు ప్రధానంగా సాక్ష్యాలు దొరికినా కూడా సిక్కు సమాజాన్ని దూరం చేసుకోలేక మోడీ గారు ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఒక రకంగా సిక్కులను మోహరించి సిక్కుల భుజాల మీద తుపాకులు పెట్టి మరి ఈ ఉద్యమాన్ని నడిపి మరొకసారి దేశంలో ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలు సృష్టించడానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యంగా సిక్ ఫర్ జస్టిస్కు సమర్థిస్తున్న కెనడా దేశం ప్రధాన దోషిగా నిలబడుతుంది. కెనడాలో సిక్కు ఓటర్లు ఎక్కువ మంది ఉండడం, సిక్కులకు 18 పార్లమెంట్ స్థానాలు ఉండడం, రాజకీయ అవసరాల నిమిత్తం సిక్కులను వాళ్ళు ప్రోత్సహిస్తూ వారి డిమాండ్ను, కొందరి డిమాండ్, దేశంలో ఉన్న అందరి సిక్కుల డిమాండ్ కాదు ఇది, ఇవాళ దేశ భద్రతకే ముప్పు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మన భారతదేశం కెనడా దేశంతో సంప్రదింపులు కాకుండా హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉన్నది. దాని ద్వారా అక్కడ మన భారతదేశంలో మళ్ళొకసారి ఈ సిక్కు ఉద్యమం, ఖలిస్తాన్ ఉద్యమం పెట్టలేకుండా చూడాలంటే ఆయా దేశాల దౌత్య సంబంధాల విషయంలో కూడా పునరాలోచించుకోవాల్సి ఉన్నది. అట్లాగే ఇటీవల ఆస్ట్రేలియా జరిగిన సంఘటనల దృష్ట్యా మరింత కట్టుదిట్టంగా ఈ ఉద్యమాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. అటు పాకిస్తాన్, ఇటు చైనా, 2 దేశాలకు మధ్యన మరి ఇప్పటికే మనం నలిగిపోతున్నాం. పైన మరి ప్రజాస్వామ్య దేశాలకు చెప్పుకున్న కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఈ విషయంలో సిక్కుల ఉద్యమానికి, సిక్ ఫర్ జస్టిస్ అనే తీవ్రవాద ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందున వారితో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా మన భారతదేశ ప్రభుత్వానికి ఉంది. మొగ్గలో తుంచకపోతే మరొకసారి మరి ఇందిరాగాంధీ ఎట్లా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారో వాళ్ళ మోడీకి కూడా అదే విషమ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. కనుక కొన్ని పార్టీలు, దేశంలో అంతర్గతంగా ఉన్న పార్టీలు కూడా ఈ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి పరోక్షంగా మద్దతిస్తూ మరి దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇట్లాంటి వాటి పట్ల అంతర్గత శత్రువులను, బహిర్గత శత్రువులను ఎదుర్కోవడానికి మరింత కఠినమైన చర్యలు భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నమస్కారం.